ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కాదని, ఏఐ అంటే అనుముల ఇంటెలిజెన్స్ అని సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ధ్వజమెత్తారు. మంగళవారం అసెంబ్లీ ఆవరణలో పూల విగ్రహం ఏర్పాటుకి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బీసీ సంఘాలతో కలిసి ఇందిరా పార్కు ధర్నా చౌక్ వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో చాలా ప్రమాదం ఉందని సీఎం రేవంత్ రెడ్డి అంటున్నారని, ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కాదు, ఏఐ అంటే అనుముల ఇంటెలిజెన్స్ అని అభివర్ణించారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తోని చాలా ప్రమాదం ఉందని హెచ్సియులో మనమేమో చేసినామని నిన్ననే మళ్ళా సీఎం గారు చెప్పిండ్రు. నాకైతే ఏమనిపిస్తుందంటే, ఇగో ఇది చూస్తుంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కాదు, ఏఐ అంటే అనుముల ఇంటెలిజెన్స్. ఏఐ అంటే అనుముల ఇంటెలిజెన్స్. ఈ అనుముల ఇంటెలిజెన్స్ వాడి మా కులగణను తప్పుతో పట్టించి బీసీ కులాలకు అన్యాయం చేసే ప్రయత్నం జరుగుతుంది తప్పితే ఇంకోటి కాదు. కాబట్టి ఈ అనుముల ఇంటెలిజెన్స్ మొత్తం రాష్ట్రంలో విధ్వంసం సృష్టిస్తున్నది. అనుముల ఇంటెలిజెన్స్ పక్కకు జరిగితే తప్ప రాష్ట్రం బాగుపడే పరిస్థితి కనబడతలేదు. అది కులగణన కావచ్చు, హెచ్సియు కావచ్చు, ఇంకోటి కావచ్చు.